శ్రీ యేసుండు జన్మించే వేయిలో అనే సాంగ్ పాడుకుంటూ దేవుని నామస్మరణ. యేసుండు జన్మించే రేయిలో, యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో. యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో. యేసుండు జన్మించే రేయిలో, యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో. శాలయందున దేవపుత్రుండు మన జెండాయనందున, దేవపుత్రుండు మన జెండాయనందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో. పత్తి పొట్టి గుడ్డాలతో చుట్టబడి, పత్తి పొట్టి గుడ్డాలతో చుట్టబడి, పశువుల నొట్టిలో పారుండ బెట్టబాడి, పశువుల నొట్టిలో పారుండ బెట్టబాడి, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో. యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో, నేడు పాయక బెత్లెహేము యూరిలో. యేసు జన్మించారా పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. యేసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతరించేరా. యేసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతరించేరా. ఓరే తమ్ముడా, ఓరే ఓరే తమ్ముడా, ఓరే తమ్ముడా, ఓరే ఓరే తమ్ముడా, యేసే 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 జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతరించేరా. యేసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతరించేరా. పెద్ద పెద్ద రాజులెల్ల నిద్రెల్ల పోవంగా, పెద్ద పెద్ద రాజులెల్ల నిద్రెల్ల పోవంగా, అర్ధరాత్రి వేళ
తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా యేసే 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 జన్మించేరా ఒరే తమ్ముడా దేవుడు అవతరించేరా యేసే జన్మించేరా ఒరే తమ్ముడా దేవుడు అవతరించేరా ఓరే తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఓరే తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా యేసే 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 జన్మించేరా ఒరే తమ్ముడా దేవుడు అవతరించేరా 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 హల్లెలూయా హల్లెలూయా బెత్లెహేములో సందడి అనే సాంగ్ పాడుకుంటూ దేవుడి నామాన్ని కనపడుతున్నాం. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదుపురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదుపురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి
పాడు పాడు అలా అడు అన్నాడు స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం వేదన ఆశ్రమ ప్రియ పర్లోక తండ్రికి వందనాలు
మహోన్నతుడివి, మహాగణుడివి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నా తండ్రి, నీ ప్రేమ గొప్పది, నీ జయాలు గొప్పది, నీ కనికరం గొప్పది నాయన. నీకు వందనాలు సృష్టికర్త, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దినము క్షణము ప్రభా చూడలేక మంది అనేక మంది నశించిపోయినప్పటికీ మా దేవుళ్ళ ప్రాణం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రికాల సంబంధం ప్రభా జ్యోతిని ప్రేమించి ఇచ్చిన గృహంలో నా ప్రభ ఆనాడు బెత్లెహేములో సందనాలు నా ప్రభ ఈ దినాన ప్రభ ఈ గృహంలో సందడిగా ఉంచినందుకు వందనాలు ప్రభ. యేసు పుట్టాడు వెళ్ళాలన్నట్టు ప్రభ నా తండ్రి పాట పాడటం కాదు కానీ ప్రభ నా తండ్రి మరి అదోనని ప్రభ నేను చేర్చుకునేవారుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను తెల్ల ప్రభ. క్రీస్తు యేసు నామములో ప్రతి అవసరం తీరుస్తానంటు మాకు కనుక పెట్టిన ప్రభ. ప్రతి అవసరం తీర్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. కుమార్తెని అన్ని మనవులు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నా ప్రభ నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయం నా ప్రభ నాతో మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా, ఈ కుటుంబంతో కూడా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. మా కొరకు ఏం దాచించావు ప్రభ, దాచించిన మేలు గొప్ప అంటున్నావు కనుక నా ప్రభ వాక్యానుసారం జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభ. విని విడిచిపెట్టి వారిని కాకోకుండా నా ప్రభ మా హృదయమైన పలక మీద రాసుకున్నా తండ్రి. ఏ రీతిగా జీవించాల ప్రభ, మా క్రియలు మా తలంపులు సరిచేసుకొని అటు రీతిగా జీవించి జీవితాలు నాకు మాకు కుటుంబాన్ని కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మంచి దేవుడు, గొప్ప దేవుడు ప్రభ. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు ప్రభ. జ్యోతిని ప్రేమించిన తండ్రి మరి ఒక దినము ప్రభ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను రాత్రి కాల సమయంలో ప్రభ ఎక్కడైతే ప్రభ ఈ స్వరం ఎంతవరకు వెళ్తుందో ప్రభ నా తండ్రి వాళ్ళందరికీ రక్షణ మారు మనసు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభ. కూర్చొని నన్ను మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభ. ఆత్మీయతను దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. సంపూర్ణ స్వస్థవంతుడిగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఆరోగ్యవంతుడిగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం చెప్పిన అమ్మాయిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు దాచించిన ప్రభ వాక్యం ప్రభ ఎత్తు పెట్టుకుని నా ప్రభ నీ సిలువ సాటును మరుగుపరుచుకొని నోటుకు బోరగా ఉంచుకోమని ప్రభ. నీ తండ్రి వాతావరణం స్వాధీనించుకోండి ప్రభ. మా తలంపులు భూచంచరం కాకోకుండా నా ప్రభ నా తండ్రి నీ వైపు చూచుటకు మాకు పరుగుల్లో పొందడు పందెంలో ప్రభు ఓపికతో పరిగెట్టు స్థితి నాకు మాకందరికీ దయచేయమని ప్రాంతాలు పట్టుకొని బతిమాలుకుంటున్నాను తండ్రి. నాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యం బట్టి నీకు వందనాలు. వచ్చి నన్ను మమ్మల్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభ ఈ గృహంలో నా ప్రభ తండ్రి వాక్యం ఎల్లడైన తోడనే వెలుగు కలుగంటున్నా ప్రభ. నీ వెలుగు, నీ ప్రసన్నత, దీవుల్లో ఆశీర్వాదాలు ఆనాడు ప్రభ ఉదయం ఇంట్లో మందసు ఉన్నట్లు ప్రభ ఈ దినాన ప్రభ ఇంట్లో మందసు ఉండటకు నీకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. బయటకు వెళ్ళేటప్పుడు లోనికి వచ్చేటప్పుడు నీ దీవుల్లో ఆశీర్వాదాలు ఇక్కడ కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి నా ప్రభ. నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి జ్యోతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, అక్కచెల్లెల కుటుంబాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రభ. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నా ప్రభ నీ జాలిగా వస్తాను, నీ కృపగా వస్తాను అప్పగించుకుంటున్నాను తండ్రి. బిడ్డ నీ సిలువ సాటును మరుగుపరుచుకోమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం శ్రద్ధగా మేమందరం విండుటకు మాకు సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని బతిమాలుకుంటే స్తుతియు ఘనత మహిమ మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క క్రిస్మస్ కూడిక జ్యోతండి మరి దేవుడు వారి జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. మరి విజయ్ అందరికీ తెలుసు. మరి విజయ్ జీవితంలో తన యవన కాలమందు తన యొక్క జీవితాన్ని దేవునికి ఇచ్చి దేవుని యొక్క సహవాసంలోనూ దేవుని మందిరంలోనూ పాటలు పాడుతూ దేవుని నాట్యం చేస్తూ తన యవన కాలంలోనే తన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చి మరి పరిస్థితులు తను వచ్చినప్పుడు మరి తన జీవితంలో దేవుని పని అంటే దేవుడు అంటే ఎంతో పిచ్చిగా తను ప్రవర్తించిన ఆ యొక్క రీతి మనందరికీ కూడా తెలుసు. మరి చివరిగా ఆయన్ని మనము తన యొక్క యవన కాలంలోనే మరి ఈ యొక్క భూమి మీద తన యొక్క జీవితము ముగించబడింది. తన యొక్క మనమందరూ కూడా వెళ్ళవలసిన వారమే. మనం ఏమి కూడా ఈ లోకంలో మరి ఈ యొక్క లోకం మనకి శాశ్వతం కాదు, మరి పరలోకమే మనకి శాశ్వతం. అయితే అటువంటి యవన మరి కుమారుడు విజయ్ తన జీవితంలో తను చెప్పాలంటే తన కొరకు ప్రతిరోజు చేసే ప్రతి పని కూడా చెప్పగలం. ఎందుకంటే బేత్నీతో తను అంటే అసలు తనకి ఏంటంటే మరి అప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎలాగో ఉన్నారో తెలియదు కానీ
విజయ్ అయితే ప్రతిరోజు తన స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్ చర్చి గుండానే వెళ్ళేవాడు, పైకి వెళ్ళేవాడు. వాళ్ళ అక్కేమో అక్కడ సైకిల్ మీద నుంచి ఉండేది వెనకతల. మరి విజయ్ చర్చికి రాకముందు ప్రతిరోజు కూడా అక్కడ చర్చి ముందు గేట్ దగ్గర కిందన, మరి గేటుకి ఎదురుకుండా గేట్ దగ్గర రోడ్డు మీదే మరి చేతులుంచి ప్రార్థన చేసేవాడు. తెలుసమ్మా నీకు లీలా? ప్రతిరోజు కూడా నేను పాల్పేటకి వెళ్ళేవాడిని. అదే టైంలో వాళ్ళిద్దరు కూడా స్కూల్కి వెళ్ళే టైంలో వారిద్దరూ వచ్చి ఆ గేట్కి ఎదురుగుండా ఉన్న రోడ్డు మీద వాళ్ళు మరి ప్రార్థన చేసుకునేవాడు. మరి కొంతకాలం అయిన తర్వాత ఆయన చర్చ్కి రావడం ప్రారంభించాడు. మరి చర్చ్కి వచ్చిన తర్వాత మొదటి దినంలోనే తను ఆకర్షింపబడి అనేక రీతిలుగా ఆత్మీయంగా మరి పిల్లలతోనూ యవనస్తులతోనూ మరి చక్కగా తను చివరి వరకు కూడా తన యొక్క జీవితం అంతం వరకు కూడా తను ఒకసారి అయితే ఏదో కార్యక్రమానికి మరి వారు ప్రాక్టీస్ చేయాలి. అయితే స్కూల్కి వెళ్ళిపోతామని చెప్పేసి స్కూల్ బ్యాగ్లు వేసుకుని వచ్చేసారు, కానీ చర్చికి వచ్చేసారు. అప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మగారు అప్పుడే రావడం కొత్త, అయితే ఆ ఆంటీ వచ్చి అడిగారు అన్నమాట, ఏంటి మా అబ్బాయికి ఉన్నాడు అని. సో వాళ్ళు స్కూల్ కూడా కాలేజీలు కూడా వదిలిపెట్టి దేవుని మందిరంలో దేవుని పని అంటే అంత భారంతో ఉండే వ్యక్తుల్లో మరి విజయ్ మొదటివాడుగా ఉండేవాడు. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా ముందుండేవాడు. మరి అటువంటి దేవునికి ఇష్టమైన కుమారుణ్ణి దేవుడు మరి ముందుగా పిలుచుకున్నాడు. సో ఈ దినాన్ని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ దినాన్ని ఈ యొక్క కుటుంబంలో మరి జ్యోత ఆంటీని ఆదరణపరుస్తూ ఆదరిస్తూ మనం అందరూ కూడా కూడి వచ్చిన మనందరినీ కూడా దేవుడు దీవించిన గాక. అదేవిధంగా మన యొక్క మాటల చేత, మన యొక్క ప్రార్థన చేత, మనం పాడిన పాటల చేత ఈ కుటుంబానికి ఆదరణే కాకుండా మరి క్రిస్మస్ వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చులాగిన ఈ యొక్క కూడికి జరుగుతూ వచ్చింది. మరి తెలుసు మనకి అందరికి కూడా మరి విజయ్ చనిపోయిన తర్వాత మరి ప్రతిరోజు కూడా ఆంటీ వెళ్ళి ఆ యొక్క విజయ్ ఉన్న ఆ యొక్క సమాధి ఆ యొక్క దగ్గరికి వెళ్ళి మరి వచ్చేది. ఆంటీకి కొంత బలహీనతను బట్టి ఆమె వెళ్ళలేకపోతుందేమో, కానీ ఆమెకు బలం ఉంటే అక్కడికే వెళ్ళి వచ్చేది. అంటే అక్కడ మరి ఆ యొక్క సమాధి అక్కడ చేయబడి ఉంది. అంటే శరీరముతో ఉన్న ఆ యొక్క సమాధి ఏదైతే ఉందో అక్కడ ఉంది కనుక ఒక రోజు రాబోతుంది. ఆ రోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి ప్రతి సమాధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు. సో ఈ దినాన్ని మనకున్న నిరీక్షణ ఆ యొక్క తెస్సలోనిక పత్రికలో మొదటి ఆ యొక్క పత్రికలో 4వ అధ్యాయంలో ఉంది. మరి యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు, యేసుక్రీస్తును తెలుసుకున్నవారు, ఈ దినాన్ని మనం అనుకోవచ్చు వాళ్ళు లేరు, వాళ్ళు మనతో లేరు అని మనం బాధపడవచ్చు. కానీ ఇక్కడ మనకంటే ముందుగా బతుకున్న వారికంటే ముందు ఆ స్థానంలో ఎవరుంటారో ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ 16లో మనం చూసినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఈ దినాన్ని మనకంటే మనం అనుకున్నా మనకంటే ముందు చనిపోయాడు విజయ్, కానీ మనకంటే ముందుగా ఎవరు ఆ ప్రభువుని ఎదుర్కొంటారు, ప్రభు దగ్గరికి ఎవరు వెళ్తారు అంటే చనిపోయిన వారే వెళ్తారు. అంటే మనకంటే శ్రేష్ఠులు ఎవరు? మనకంటే ముందు మరణించిన వారే. సో ఈ దినాన్ని ఆంటీని, అదేవిధంగా అంకుల్, అదేవిధంగా వారి యొక్క సహోదరి లీలా, మరి వారి బావగారు, మరి వారి యొక్క ఇద్దరు కుమారుడు కుమార్తెల్ని ఈ విధంగా ధైర్యపరుస్తూ, అదేవిధంగా వారి తాతయ్యలు, వారి యొక్క మరి అమ్మమ్మలు ఉన్నారు, అమ్మమ్మ ఉంది, తర్వాత పెద్దమ్మలు ఉన్నారు. మరి అదేవిధంగా ఈ కుటుంబం అంతా కూడా ఆదరణ కలుగులాగిన మనం కలిసి కొంతసేపు ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ దినము ఈ యొక్క కూడిక ద్వారా దేవుడు వారి కుటుంబాన్ని ధైర్యపరిచి బలపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. వేసే వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని ప్రత్యేకంగా నీ దాసుడు, నీ కుమారుడు మా దగ్గర విడిచిపెట్టి, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తండ్రి కుమారుడు, తండ్రి దేవ, అయ్యా తండ్రి విజయ్ యొక్క కుటుంబాన్ని ధైర్యపరచండి, బలపరచండి. ప్రత్యేకమైన రీతిలో అయ్యా తండ్రి దేవ నైనా ఈ కుటుంబాన్ని దర్శించండి. వారి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అయ్యా తండ్రి దేవ, ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఎంతో మరి ఆ కోల్పోయిన స్థితులు ఉన్నాయి దేవా. ఈ కుటుంబానికి నీవు ధైర్యపరచండి, బలపరచండి, ఆత్మతో సంధించండి
జ్యోతి ఆంటీ అయ్యా తండ్రి నేను కోల్పోయాను అన్న దానికంటే నేను యేసుక్రీస్తును పొందుకున్నాను అనే ఆ గొప్ప ఆదరణ నీ కుమార్తె దయచేయమని, నా కుమారుడు పొందుకున్న ఆ యొక్క విశ్వాసాన్ని ఆ యేసుక్రీస్తును నేను కూడా పొందుకున్నాననే ధైర్యంతో తన యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి నడిపించండి. వారి యొక్క తండ్రి దేవా సహోదరి మనాంటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఆమె యొక్క అయ్యా తండ్రి ఒంటరితనంలో కూడా శక్తిని బలాన్ని దయచేయండి. అయ్యా తండ్రి ఆంటీ గారి యొక్క మరి కుమార్తెని వారి కుటుంబాలను దీవించి దర్శించండి. కుమారుడి విషయంలో తలసిన ప్రతి కార్యాన్ని జరిగించండి. అయ్యా తండ్రి అమ్మమ్మ గారిని కూడా దర్శించండి. ఆమె యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి. అంకుల్ గారిని దర్శించండి. వారి పెద్దమ్మని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దర్శించండి. శాంసన్ గారిని అయ్యా తన మార్తాంటి కుటుంబాన్ని దర్శించి కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఈ దినాన్ని ఈ విధంగా ఈ కూడిక జరగడానికి, క్రిస్మస్ ఆరాధన ఇక్కడ జరగడానికి నువ్వు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా దీవించమని, నీ వాక్యంతో మమ్మల్ని సంధించి నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇదినాన్ని మన యొక్క వాక్య పఠనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు చదవబడిన ఈ యొక్క వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే ఆదియందు చాలా మందికి ఉన్న ఆ యొక్క క్వశ్చన్ ఏంటంటే, మరి ఆ యొక్క దేవుని యొక్క వాక్యము ఏంటి, దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. దేవుని వాక్యానికి మనం అసలు సమయమే ఇవ్వం, వాక్యం వినడానికే సమయము ఇవ్వము. దేవుని యొక్క వాక్యం అంటేనే మనకి ఏదో చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు, మనము మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం. ఇదినాన్ని ఈరోజు ఈ యొక్క వాక్య భాగం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో, ఇది ఆది నుండి కూడా ఉన్నది, ఆది నందు కూడా ఉండే వాక్యము. ఇది ఆ యొక్క వాక్యము అనే మాట ఈ యొక్క యోహాను మరి రాసిన ఈ యొక్క సువార్త పత్రిక ఏదైతే ఉందో అందరూ రాశారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు. కానీ ఈ యొక్క యోహాను సువార్త ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకమైన రీతిలో రాసినట్టుగా మనకి కనబడుతుంది. ప్రతి యొక్క సువార్త పత్రిక మనం చూసినట్లయితే ఆ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకతో, అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననము, యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, యేసుక్రీస్తు వారి యొక్క వారి యొక్క పరిచర్య, యేసుక్రీస్తు వారి యొక్క మరణము, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఇందులో రాయబడి ఉన్నాయి. కానీ ఆ యొక్క సువార్త మరి యోహాను రాసిన సువార్త మనం చూసినట్లయితే ఆయన యేసుక్రీస్తు వారి యొక్క జననము అనేది ఒక ప్రత్యేకమైన రీతిలో రాసిన వాడు ఉన్నాడు. ఈ యొక్క 5 వచనాల్లో కూడా యేసుక్రీస్తు వారి యొక్క జననమే రాశాడు. కానీ ఇది అందరికీ మరి ఒక డైరెక్ట్ గా రాయలేదు. అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి, లేదంటే అనగనగా ఒక ఊరిలో ఒక తండ్రి తల్లి ఉన్నారని రాయలేదు. కానీ ఆయన వెనకాతల దాని యొక్క సాదృశ్యం ఏంటో ఇక్కడ ఈ 5 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది యేసుక్రీస్తు వారి యొక్క జననం అనేది ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాల వరకు యేసుక్రీస్తు వారి యొక్క జననమే. కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో, ఆ ప్రత్యేకమైన ఆ యొక్క పరిస్థితిలో యోహాను మరి రాసిన వాడిగా ఉన్నాడు. యోహాను ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. యోహాను మరి ఆ యొక్క స్వార్థ భాగాన్ని రాయడానికి ఆయన దేంతో ప్రారంభించాడు అంటే ఆది అనే మాట ప్రారంభం అయింది. అంటే ఆది అంటే ఇన్ ద బిగినింగ్, అంటే ప్రతి దానికి ఒక
మరి బిగినింగ్ ఉంటుంది ప్రతి దానికి. మరి ఇది ఎక్కడ ఆది లక్ష్మి అంటే దానికి అర్థం ఏంటంటే అది మొదట అనేది. మరి ప్రతిదానికి మొదటిది ఉంటుంది, ప్రతిదానికి చివరిది ఉంటుంది. అందుకని మనం తయారు చేసిన ప్రతి వస్తువు కూడా ఎక్కడ తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు అనేది కూడా డేట్ దాని మీద మెన్షన్ చేసిబడి ఉంటుంది. మనం కూడా పాలు పేడ తీసుకుంటాము, ఎప్పుడుదండి ఇది అని అడుగుతామా లేదా, ఏ డేట్ ఏ రోజుది. కొన్నిసార్లుగా ఏం చేస్తారంటే మరి ఆ విశాఖ మిల్క్ మనం చూసినట్లయితే ఏ రోజు ఆ రోజే మనకి వస్తుంది. కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చే ఆ విజయవాడ నుంచి కొన్ని వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తాయి. అవైతే 5 రోజులు పాలు నిలువగా ఉంటాయి. అవి ఎందుకు అంటే అవి ప్రయాణం చేయడానికి కొంతకాలము, మన దగ్గర ఉండడానికి కొంతకాలం ఇస్తారు కాబట్టి అవి 5 రోజులకి పనిచేస్తాయి. కొన్ని అయితే 10 రోజులు కూడా పనిచేసే మరి మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి. అయితే అది ఎప్పుడు తయారు చేశారనేది ఉంటుంది, ఎప్పుడు వరకు దాని యొక్క పరిమితి అంటే అది ఎప్పటికి ఆ యొక్క స్పాయిల్ అయిపోద్దా కూడా రాస్తారు. ఇది దాన్ని మనం చూసినట్లయితే మన యొక్క మానవుడి యొక్క మరి బాగానే మనం చూసినట్లయితే మనము మరి మొట్టమొదటిగా మరి ఆ దేవుడు మనలను మరి గర్భములో ఉండగానే రూపించుకున్నాడు అనే విషయము ఈ బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. అదేవిధంగా ఆది ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ కూడా ఆది అందు అనే మాట రాయబడి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆది అందు అని రాయబడి ఉంది. ఎక్కడ కూడా ఆది అందు అనే మాట రాయబడి ఉంది. అంటే ఈ యొక్క యోహాను మరి ఆయన యొక్క మరి ఈ యొక్క శిష్యుడే గాని ఆయన కొంత జ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా మనము ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఆయన కొంత జ్ఞానవంతుడు, ఆయన రాసిన ప్రతిదీ కూడా కొంత జ్ఞానానికి సంబంధించింది అనే విషయము. మరి ఎవరు రాస్తారు అనే విషయాలు మనం చూసినట్లయితే మరి పేదవాడు రాశాడు అనుకోండి, మరి ఏదైనా ఒక స్టోరీ పేదవాడు రాస్తే తనకి తెలిసింది ఏంటంటే అతని యొక్క పేద స్థితియే తెలుసు, అంత జ్ఞానం ఆయనకి ఉండకపోవచ్చు. బాగా చదువుకున్నవాడు ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుందంటే అది చాలా మరి లోతైన భావాలు కలిగి అందులో రాస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యోహాను సువార్త రాసిన ఈ యొక్క యోహాను ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నారో చాలా జ్ఞానవంతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలము. ఈయన ఆది అందు అని 2 భాగాలు కూడా చూసినట్లయితే ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఏమని రాయబడింది, ఆది అందు అని రాయబడింది. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఆది అందు అని ఉన్నది. ఇక్కడ ఆది అందు దేవుడు అని రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడింది అంటే ఆది అందు వాక్యం ఉండేను అని రాయబడింది. అంటే ఆదిలో మరి 2 కూడా మరి మొదటి నుంచి మనకి మరి ఆ చరిత్ర చెప్పేది ఏంటంటే మరి ఆదిలో మరి అది ఏదో జరిగింది, దాని ద్వారా సృష్టి కలిగింది, దాని నుంచి జంతువులు కలుగుతూ వచ్చాయి, దాని నుంచి మనుషులు వచ్చారు అని ఒక మార్గం చెప్తా ఉంటుంది, ఒక థియరీ చెప్తుంది. కానీ ఇక బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆది అందు ఎవరున్నారు, వాక్యము అని ఈ యొక్క యోహాను రాస్తే ఈ యొక్క మోషే తను ఈ ఆదికాండం రాస్తూ ఆయన ఏమంటే ఆది అందు దేవుడు అని రాస్తూ ఉంటాడు. ఇక్కడ ఆదికాండంలో ఏమని రాయబడింది, ఆది అందు దేవుడు అంటే ఆదిలో ఉన్నవారు ఎవరు అంటే మొదటి నుంచి ఉన్నవారు ఎవరు అంటే దేవుడు అని ఆదికాండం రాస్తే ఇక్కడ యోహాను సువార్త మనం చూసినట్లయితే ఆది అందు ఎవరున్నారంటే వాక్యం ఉన్నదంట. ఇది నాన్ని మనం పెట్టిన ఈ వాక్య భాగం ఏదైతే ఉందో ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈరోజు కల్పితమైన వాక్యము కాదు, కానీ ఇది ఆది అందు నుంచి కూడా ఉన్న వాక్యాన్ని మనం ఈరోజు వింటున్నాం. ఈరోజు మనము వింటున్న ఈ వాక్య భాగం ఏదైతే ఉందో ఆదిలో నుంచి కూడా ఉన్న వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. ఈ యొక్క ధర్మశాస్త్రము కూడా ఏం చెప్తుందంటే మనిషి యొక్క జన్మ ఏ విధంగా ఉంది, మనిషి యొక్క మరి చుట్టూ చూస్తున్న సృష్టి ఏ విధంగా కలిగింది, ఆ తర్వాత ఆదిలో అబ్రహాము యొక్క కుటుంబము ఏ విధంగా వారిని విస్తరించి దేవుడు వారిని ఎన్నుకొని వారిని అనేక రీతులుగా వారిని విస్తరించి వారు వారి యొక్క సంతానాన్ని 12 మంది సంతానాన్ని దేవుడు విస్తరించి వారిని ఇజ్రాయేలుగా ఒక దేశంగా పిలువబడి వారిని కూడా దేవుడు విస్తరించి ఇదిరాన్ని మనం చూసినట్లయితే మనం అందరం కూడా దేవుని యొక్క
పిల్లలు అని ఒక మాట అంటే మనం అందరూ కూడా అబ్రహాం యొక్క సంతానం అనే మాట కూడా రాయబడి ఉంది. ఇది నాని యేసుక్రీస్తు గురించి మనం ఎందుకు ఈ విషయాలు మనం మాట్లాడుతామనంటే ఆదిలో నుండి కూడా ఉన్నవాడు కాబట్టి. ఇక్కడ కూడా మొన్నటి దినమందు మనం చదువుకుంటూ వచ్చాము. ఏమిటి అని అంటే మనం చదువుకున్న భాగంలో ఏమని మాట్లాడుకున్నామంటే మన అని మాట్లాడుకున్నాం. ఇక్కడ మన అనే మాట, నేను అనే మాట ఎప్పుడు వస్తుంది? నేను అని అంటే మరి ఒకవేళ ఆంటీ గారే మరి ఆమె వండుకుంటున్నా, మరి అమ్ముకుంటున్నప్పుడు చేపలు, మరి అమ్మ నా చేపలు కొను అని అంటారు కదా. మన చేపలు కొను అని ఎప్పుడు అంటారు? ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే అమ్మ మా దగ్గర ఏ చేపలైనా పర్లేదు మా దగ్గర కొను అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు అంటూ వచ్చాడు ఏంటంటే మన స్వరూపము అని అన్నాడు. మనలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడు కాబట్టి ఆయన గురించి మేము ఈరోజు మీకు ప్రకటిస్తున్నాం. ఇది నన్ను ఆది యందు వాక్యం ఉండేనో, వాక్యము ఇది ఎక్కడున్నదంటే ఈ వాక్యం ఏదైతే మనం వింటున్నామో ఈ వాక్యం ఈ రోజు వింటున్నాం కానీ ఈ రోజు నుంచి కాదు, కానీ ఈ రోజు మరి తయారైన వాక్యము కాదు, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యము దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట. ఈరోజు మీరు వింటున్న ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో, మీరు వింటున్న ఈ యొక్క వాక్యాలు ఏవైతే వివరణలు వింటున్న వస్తున్నారో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచే వచ్చింది. మనుషులమైన మనం పుట్టించింది కాదు. ఈ వాక్యము, ఈ బైబిల్ గ్రంథం కూడా మనం చూసినట్లయితే ఈ గ్రంథం అంతా కూడా, అందుకే నేను దినమందు పాస్ గారు కూడా చెప్తూ వచ్చారు, యేసుక్రీస్తు వారు ఆయన చేసిన క్రియలు, ఆయన యొక్క పనులు, ఆయన చేసిన కార్యాలు ఒకవేళ మనం రాసినట్లయితే ఈ భూమిలో ఉన్న పుస్తకాలు ఏవి కూడా సరిపోవు. ఇది నా ఈ యొక్క బైబిల్ గ్రంథము 66 పుస్తకాలే కానీ ఈ 66 పుస్తకాల మీద చాలా మంది మరి చాలా మంది దీని డిక్షనరీస్ తయారు చేశారు. చాలా మంది కొన్ని ఈ గ్రంథాల నుంచి వారు ఆ విశ్లేషణ మరి ఆ గ్రంథాలు తయారు చేస్తూ వచ్చారు. దాన్ని కామెంటరీ అంటారు. ఇలాగే మనం చూసినట్లయితే ఈ 66 పుస్తకాల్లోనే కాకుండా ప్రతి వచనానికి కూడా వారు దాని యొక్క విశ్లేషణ, దాని యొక్క మీనింగ్ ఏంటి, అది ఏంటో చెప్పడానికి ఇది నా ఇక బైబిల్ మీద మరి మనం చూసినట్లయితే కొన్ని వేల లక్షల పుస్తకాలే ఈరోజు బైబిల్ మీద మరి ధ్యానం చేసుకుంటూ రాసిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇది నాని మనము ఈ యొక్క వాక్యం అనేది ఎందుకు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చేది కాబట్టి. దేవుడు అనేవాడు అనంత జ్ఞాని, అనంత మరి ఆయన మరి ఓమ్ని ప్రెసెంట్, ఆయన సర్వంతర్యామి అని అంటాము. ఆయన అందరి దగ్గర అన్ని చోట్ల ఉన్నవాడు అని అంటాము. ఆయనే జ్ఞానవంతుడు అని చెప్తూ వస్తాము. ఆయన దగ్గర జ్ఞానం ఎంత తీసుకోవచ్చు? ఈరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి కూర్చుంటే మనము మన యొక్క ప్రాబ్లం మనకు చెప్పినప్పుడు మనలో ఏం కలుగుతుందో, మనకి దగ్గు వస్తుందమ్మా అని అడుగుతారు. ఆయనే మనం చెప్పకుండా ముందే ఆయనే అడుగుతూ ఉంటారు. మీకు అప్పుడప్పుడు జ్వరం వస్తుందమ్మా అని అడుగుతూ ఉంటారు. అంటే మనకు కలిగేవన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే డాక్టర్ గారికి తెలుసు. మనకి డాక్టర్ దగ్గర కూర్చోగానే మనకి ఏం కలుగుతుందంటే కొంత జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. అవును కదా నేను చేసేది, అమ్మా నువ్వు ఈ యొక్క ఉప్పు ఎక్కువ తింటున్నావు కదమ్మా అని అడుగుతారా లేదా? అమ్మ నూనె వస్తువులు బాగా తగ్గించమ్మా అని అంటారు. ఎందుకనంటే మనం తినే ఆహారంలోనే మన ఆరోగ్యం అనేది మరి ఉన్నది. మన ఆరోగ్యం అనేది ఎక్కడుందనంటే దేవుడిచ్చే ఆరోగ్యం, దేవుడిచ్చే శక్తి బాగానే ఇచ్చాడు, కానీ మనం తినే ఆహార పదార్థాల వల్ల మన యొక్క శరీరాన్ని మనమే కాపాడుకోలేకపోతున్నాము. మన యొక్క శరీరాన్ని మనమే పాడు చేసుకుంటూ వస్తున్నాము. ఇది నాన్ని ఆ యొక్క పదార్థాలు ఎన్నో చెప్తా ఉంటారు, ఇవి తినకూడదు అని ఆ పెట్టు మీద రాయబడి ఉంటారు, కానీ అవే మనం తినడానికి ఆశపడతా ఉంటాం. ఇవి తాగకూడదు అని అంటే అవే మనము తాగడానికి ఇష్టపడతాం. అంటే మనము దేనికి దగ్గరగా అవుదాం అనుకుంటాం అంటే మరణానికి దగ్గరగా అవుదాం అనుకుంటాం. ఇది నాని మనం చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానవంతుడైన యోహాను ఈ విధంగా రాస్తున్నాడు ఏంటనంటే ఆది యందు వాక్యం ఉండెను. ఇది నా యేసుక్రీస్తు వారు ఆదిలోనే ఉన్నవాడిగా ఉన్నాడు. ఆయన ఆదిలోనే ఆయన ఉన్నవాడైన యేసుక్రీస్తు ఆయన వాక్యధారిగా, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేనంట. వాక్యమే దేవుడు. ఇది దాని వాక్ బ్రహ్మ అని చాలా మంది అంటారు. అంటే వాక్కే అంటే బ్రహ్మ అంటే ఎవరు కాదు, దేవుడు. అంటే వాక్ బ్రహ్మ అంటే వాక్యములోనే శక్తి ఉందంట, వాక్యములోనే దేవుడు ఉన్నాడంట. ఇది నన్ను మీరు వినే వాక్యం ఏదైతే ఉందో, మనందరం వినే వాక్యం ఏదైతే ఉందో అందులో ఎవరున్నారు?
దేవుడు ఉన్నాడు. ఇది నన్ను వాక్యం వినడానికి నువ్వు ఆశపడినట్లయితే నువ్వు ఎవరి కోసం ఆశపడుతున్నావు అంటే దేవుని కోసం ఆశపడుతున్నావు. నువ్వు వాక్యాన్ని వినడానికి నువ్వు తిరస్కరిస్తున్నావు అని అంటే అర్థం అంటే నువ్వు దేవుణ్ణే తిరస్కరిస్తున్నావు. ఇది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే మనం దేవునికి ఇంకా సమీపస్తులుగా చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇది నా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇందులో 3 మాటలు ఉన్నాయి. మొదటి వచనంలో 3 మాటలు ఉన్నాయి. ఏంటంటే ఆది యందు వాక్యము, వాక్యము దేవుని వద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడు. ఈ మూడిటిని మనము ఈ రోజు ధ్యానం చేసుకోవాలని అనుకున్నట్లయితే మరి ఈ దినాన్ని ఈ యొక్క విషయాలు ఇందులో చాలా గౌరవమైన విషయాలు ఉన్నాయి. వాక్యము అనేది అది ఆది నుండి ఉండేది, అంటే అది దేవుడు ఉన్న కాలం నుంచి కూడా ఆ యొక్క వాక్యం ఉన్నదంట. ఈ రోజు మనం వింటున్న వాక్యం, ఈ రోజు మనం ఇది పత్రికల ద్వారా లేదంటే ఇది ఒక పుస్తకం ద్వారా చూస్తున్నాం కానీ ఈ వాక్యం ఏదైతే ఉందో ఇది దేవుని దగ్గర ఉన్నది, ఇది ఆది నుండి ఉన్నది. ఇది దేవుని యొక్క మరి ఆ యొక్క వాక్యము దేవుని వద్ద ఉన్నది, ఈ వాక్యమే దేవుడు. ఇదేనాన్ని ఈ వాక్యం వినడానికి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క వాక్యము అనేది చాలా ప్రశస్తమైనది. వాక్యం వినే సమయము చాలా ప్రశస్తమైనది. ఇదేనాన్ని వాక్యం వింటే మనం ఏమింటున్నాము? దేవుని యొక్క మాటలు వింటున్నాము. వాక్యం మీద మన యొక్క మరి ఆ యొక్క సమయాన్ని మనము ఆ యొక్క కొంత సమయాన్ని వాక్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటుంటే దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన ఆది యందు ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇది నాని ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగానే. ఇది నా యేసుక్రీస్తు ఈరోజు మనకి ఎన్నో సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం ఎంతో మంది మరి భక్తులు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క దైవ గ్రంథాల్లో మనం చూసినట్లయితే గ్రంథాల్లో కూడా ప్రతి గ్రంథాల్లో కూడా మరి ఆ యొక్క యేసుక్రీస్తు గురించి ఆ యొక్క యేసుక్రీస్తు అనే మాట రాయబడలేదు కానీ అందులో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారనే విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోగలం. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో ఆయన ఏమైనాడంటే ఆయన వెలుగై ఉన్నవాడు ఉన్నాడు, సృష్టికర్త అయిన వాడు ఉన్నాడు. మరి మన నిర్మాకాండం చూసినట్లయితే ఆయన ఒక ప్యాసోవర్, ఆయన మరి మనం మొన్నటి దినమందు యోహాను కూడా ఒక సాక్ష్యం చెప్పాడు యేసుక్రీస్తు వరకు. ఏంటంటే మరి ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తు వారిని అంటే ఎవరు అంటే ఈయన మరి ఆ గొర్రె పిల్ల అని చెప్తూ వచ్చాడు. మన యొక్క నిర్మాకాండంలో చూసినట్లయితే ఎంతో మంది వారు ఆ గొర్రె పిల్లని వారు వధించేవారు, ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు. ఇంకా ఈ యొక్క లేవికాండంలో మనం చూసినట్లయితే ఆయన కూడా అందులో ఉన్నట్టుగా చూస్తాం. అందుకనే మనం బాగా తెలిసిన గ్రంథాలు మనం చూసినట్లయితే ఆ యొక్క దానియేలు గ్రంథంలో మనం చూస్తూ వస్తాము. అందులో ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలతో పాటు ఎవరున్నారంటే ఒక దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు అని మనం చెప్పగలం. ఇది నన్ను యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ ఎందుకు ఈ యొక్క యోహాను భక్తుడు ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగానే కలిగిన, ఆయన సమస్తము కూడా ఈ లోకంలో కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంట. యేసుక్రీస్తు మూలముగానే అంటే ఆయన మూల పురుషుడు అనే విషయము ఈ యొక్క యోహాను భక్తుడు రాస్తూ వస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు పుట్టాడు అనే విషయము ఆయన చెప్పడానికి కంటే ఆయన ఏం చెప్తూ వస్తున్నాడంటే యేసుక్రీస్తు ఎవరు? ఈయన ఒక కొత్త వ్యక్తి కాదు. మనం ఒక చిన్న మరి కొత్త బేబీ మనకు పుట్టిందంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడే పుట్టింది, ఈరోజు తనకి ఏమీ తెలియదు అని అనుకుంటాము. కానీ పుట్టిన వ్యక్తి ఎవరినంటే ఇక్కడ మరి మరియాతో కూడా చెప్తూ వచ్చారు. ఏంటంటే గాబ్రియేలు దూత మరియాతో చెప్తూ వచ్చింది, నీ గర్భం ధరించావు, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించావు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆయన మొదటి నుంచి కూడా ఉన్నవాడుగా ఉన్నాడు. అందుకనే మన అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే సమస్తము ఆయన మూలముగానే కలిగినది ఏదియు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదంట. ఇది నాని సృష్టి చూస్తున్నాం, పక్షులను చూస్తున్నాం, జంతువులను చూస్తున్నాం, ఈరోజు మనిషి యొక్క జ్ఞానాన్ని చూస్తున్నాం. ఈరోజు మనం ఈ భూమి మీద ర్యాకెట్ వదిలితే అది ఆ అంతరిక్షం వెళ్తుంది. అది అంతరిక్షానికి వెళ్ళి అది దాని యొక్క పనులను అంతరిక్షంలో ఉన్న ఆ యొక్క వైభవాల్ని అన్నింటిని కూడా ఫొటోస్ తీసి మనకి భూమి మీద పంపిస్తుంది. ఇంత జ్ఞానవంతుడైన మనుషులు మనం చూస్తూ వస్తున్నాము. అదే విధంగా
మరి ఈ రోజు మనకు కలుగుతున్న ఈ యొక్క రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఆపరేషన్ చేయడానికి మరి అనేక కంట్రీస్ లో ఉన్నవారు, అంటే అమెరికాలోనో జపాన్లోనో లేదంటే మరి వేరే కంట్రీలో ఉన్నవారు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఆపరేషన్ ఏం జరుగుతుంది, ఇది సరిగ్గా జరుగుతుందా లేదా, డాక్టర్స్ కూడా మరి త్రూ ఆన్లైన్ ద్వారా మరి మనము ట్రీట్మెంట్లు అనేవి కూడా ఈ రోజుల్లో జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు మనం ఇంట్లోనే ఉండి మనం చాలాసార్లు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఏం చేసామంటే ఇంట్లోనే ఉండి డాక్టర్లు ఫోన్ చేసినప్పుడు ఆ వీడియో కాల్ ద్వారా వాళ్ళు చెప్తూ వచ్చారు, మనం మాట్లాడుతూ ఉంటుంటే మనకి మనకి ఎటువంటి జ్వరం ఉందా, లేదా దగ్గుందా, లేదంటే ఇతర వ్యాధులు ఏమున్నాయి, చర్మ వ్యాధుల ఏ వ్యాధులైనా మనము కోవిడ్ పరిస్థితుల్లో బయటికి వెళ్ళే సందర్భం లేనప్పుడు మన ఇంట్లోనే కూర్చొని ఫోన్లో మనము ఆ డాక్టర్లు మాట్లాడుతున్నప్పుడు డాక్టర్లు ఆన్లైన్లోనే మనకు మెడిసిన్ రాసిచ్చిన సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. ఇది మనిషికి అంత జ్ఞానం ఉంది. ఈ మనిషి ఎవరు? ఇంత జ్ఞానవంతుడైన మనిషి ఎవరో తెలుసా? ఈ మనిషి దేవుడు తయారు చేసిన మనిషి, దేవుని యొక్క పోలికగా పుట్టిన మనిషి, దేవుని యొక్క రూపంలో స్వరూపంలో పుట్టిన మనిషి. కాబట్టి దేవుడు అని అంటే దేవునిలో ఎంతో మరి జ్ఞానం ఉంది కనుక మరి మనిషి కూడా దేవుడు అదే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇదేనాని కీర్తన భాగం మనం చూసినట్లయితే కీర్తన 8వ మరి అధ్యాయాన్ని మనం చదివినట్లయితే 8వ కీర్తనలో మరి మానవుడు గురించి ఇక్కడ కీర్తనకారుడు పొగుడుతూ వస్తున్నాడు. మానవుడి యొక్క శక్తి ఏంటో, తన యొక్క బలం ఏంటో, తన యొక్క జ్ఞానం ఏంటో ఇక్కడ మరి రాయబడి ఉన్నది. చదువుదాం. 8:4 నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగానే చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. మనిషికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని నువ్వు దర్శించడానికి, అంటే దర్శనం అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి దర్శించడానికి వచ్చాడు. ఏ మనిషిని అయితే ఈ లోకానికి ఆయన మరి తయారు చేసి ఈ లోకంలో పెట్టాడో, ఈ భూమి మీద పెట్టాడో, అదే మనిషిని ఏం చేశాడు? దర్శించడానికి. మనిషి ఏ పాటి వాడు. ఈ దినాన్ని మరి ఒక కంపెనీ కార్ ఉంటుంది, ఓనర్స్ ఉంటారు. మన ఇంట్లో అద్దెకున్న ఇంట్లో మనము ఒకవేళ అద్దెకుంటా ఉన్నాము, పైన ఉన్నాము, కింద ఉన్నాము, అందరూ కింద ఉన్నాం, అందరు వారు కూడా మరి అద్దె ఓనర్ వస్తున్నాడంటే మనం ఏం చేస్తాము? మనం అందరూ కూడా రెడీగా ఉంటామా లేదా? ఇల్లు అంతా బాగుందా లేదా అని చూస్తామా లేదా? ఇక్కడ దర్శించడానికి ఒక ఓనర్ వస్తేనే మనకి ఏంటంటే ఎంతో సిద్ధపాటు కావాలి. మరి ఓనర్ సారి వస్తున్నాడంటే, దర్శించడానికి వస్తున్నాడు అంటే మనం ఏమనుకుంటామంటే మనకున్న వాల్యూ ఎక్కువ అని అనుకుంటాం. అమ్మో మరి ఆ ఓనర్ గారు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు, మంచి కావాల్సిన ప్రతిదీ కూడా ఇస్తా ఉంటున్నారు, మనకి అంత వాల్యూ ఇస్తున్నారు అంటే మనకి ఓనర్ గారు లేదంటే ఆఫీసర్ గారు మరి పనిలోని మనకి ప్రతిసారి వచ్చి మనకి అన్ని మంచి చెప్తా ఉంటుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అమ్మో నాకు ఒక వాల్యూ పెరుగుతుంది అని. అంటే సారిగా మనకి పని ఇచ్చేవాడిని మనం చూస్తూ మన పనుల గురించి చెప్తా ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాలియా ఉన్నాడు, పని చేయడానికి వచ్చాడు, నాన్నగారు ప్రతిసారి నుంచొని ఒరే ఇది చెయ్యి అది చెయ్యి అంటూ ఆ దాలిని ఇంకా పొగుడుతూ ఉంటే దాలికి ఏమనిపిస్తుంది అంటే అమ్మో పాస్టర్ గారు, అమ్మో మరి దైవజనుడు, అమ్మో నాకు పనిచ్చిన ఆయన నా గురించి పొగుడుతూ ఉంటున్నాడు. ఇది దాన్ని ఈ యొక్క సృష్టి తయారు చేసిన ఆ సృష్టికర్త మానవుడిని దర్శించడానికి మనం అందరూ కూడా ఏ పార్టీ వారం, మనకి ఏమైనా వాల్యూ ఉందా? కానీ మనకి వాల్యూ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఆ ఆకాశాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. మనకి ఈ విషయాలు మనకు తెలియదు. ఇదేనాని ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరు, యేసు ఎవరు అని మనము ప్రశ్న వేయడానికి ఈ ప్రశ్నకి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎవరినంటే నీకు మానవుడైన మనందరికీ కూడా ఒక వాల్యూ ఇవ్వడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఈ దినాన్ని ఒక మానవుడిగా మనలాగా ఈయన రావచ్చు, కానీ ఆయన మనలా వచ్చినట్లయితే మనుషులైన మన కొరకు ఏమీ చేయలేడు. ఆయన
ఇది నని మనలాగే ఈ యొక్క మరొక తండ్రి మరి తల్లి కలిసి పుడితే అది పాపం అవుతుంది కనుక పాపము లేకుండా రావాలనంటే యేసుక్రీస్తు వారు ఎలా రావాలనంటే ఒక పుణ్యాత్మురైన ఒక కన్యక గర్భంలోనే ఆయన రావాలి. ఆయన పుణ్యాత్మురాలైన ఒక గర్భంలో నుంచి ఒక కన్యక గర్భంలో ఈ లోకాన్ని పుట్టినవాడే ఆయన పుణ్యాత్ముడని ఈ యొక్క గ్రంథాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి కనుక ఆయన ఏ పాపము లేకుండా ఈ లోకానికి రావడానికి ఆయన ఒక తల్లి మరి ఆ కన్యకను దేవుడు మరి జ్ఞాపం చేసుకొని ఆ తల్లి ఆ కన్యక గర్భములో ఆమెని మరి ఆయన లోకానికి వచ్చిన వాడుకున్నాడు. ఆయన రాకడలో ఆయన ఈ భూమి మీదకి రావడానికి మరి ఆ గర్భవతి ఆమె ఏ పాపం చేయలేని ఆ కన్యకు గర్భంలో ఆయన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయనలో పుట్టుకలో మరి అటువంటి పాపము లేదు. ఆయన జీవితంలో కూడా ఈరోజు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అయిపోయిన కేసులు ఏవైతే ఉన్నాయో వారు దాన్ని తిరగేసి వారు ఏం చేస్తున్నారంటే పలానా వ్యక్తి మరి తప్పు చేశాడు అని వారు మరి ఆ గ్రంథాల్లో రాసి మనకి మరి జడ్జిమెంట్ ఇస్తున్నారు, తీర్పు ఇస్తున్నారు. ఈ రోజుల్లో మన ఎప్పుడో చనిపోయిన మరి నెహ్రూ మరి ఎంతో మంది గాంధీ గారు అవ్వచ్చు, ఆ కేసులన్నీ కూడా కొన్ని పెద్ద పెద్ద కేసులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా తీర్పులు అవి జరిగాయా లేవని తీర్పు తీయడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు అని ఈ గ్రంథం చెప్తుంది, ఈ లోకము కూడా చెప్తుంది. ఆయన ఈ లోకంలో జీవితంలో కూడా ఎటువంటి పాపము చేయలేని వాడిగా ఉన్నాడు. ఆయన పుణ్యాత్ముడుగా ఈ లోకానికి పుట్టి పుణ్యాత్ముడిగా ఈ లోకంలో జీవించి ఆయన పుణ్యాత్ముడిగానే ఆ కలువరిశిలో మరణించిన వాడుగా ఉన్నాడు. ఇది నన్ను ఈ యొక్క వాక్య భాగం ఏం చెప్తుందంటే దేవుని కంటే నీవు కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే ఆయన దేవుని కంటే మనుషులము కొంచెము తక్కువే. అందుకనే ఈ యొక్క సాతాను శత్రువైన సాతాను అవ్వకి చెప్పింది ఏంటంటే ఇది తినకూడని వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడే దేవుడు. ఈ వృక్ష ఫలాన్ని ఏదైతే ఉందో అది దేవుడు తినొద్దన్నాడా? నువ్వు తింటే దేవుడు అంత వాడుగా అవుతావు. నిజమే. ఇది నువ్వు దాన్ని తిన్నట్లయితే నువ్వేమవుతావు? మంచి చెడులో విచక్షణ జ్ఞానం నీకు తెలుస్తుంది, దేవుడు అంత వాడుగా అయిపోతావు. ఇది నేను పాపముతోనే దేవుడు మనలను విచక్షణ జ్ఞానాన్ని కలిగిన ఫలాన్ని మనం తిన్నట్లయితే నిత్యము మరణంలోనికి మనం వెళ్తాం, నిత్యము మరణంలోనికి వెళ్తాం. కనుక ఆయన ఏం చేశాడంటే అప్పుడే వృక్ష ఫలానికి వెళ్ళడకుండా ఏం చేశాడంటే మంచి వృక్ష ఫలాన్ని తినకుండా దేవుడు ఏం చేశాడు? కంచి వేసేసాడు. అప్పుడు మనిషి భూమి మీదకి వచ్చేసాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనము మనము ఇంకా పాపములో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక చొక్కాయి లాంటి దాన్ని మరి ఇచ్చాడు. రక్తాన్ని చిందించే మరి ప్రక్రియని దేవుడే దాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అనేది జరగాలి, ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, ప్రతి తప్పుకి తప్పుకి పరిహారార్థము చెల్లిస్తూ ఉండాలి. మనుషులు చెల్లిస్తూ ఉండాలి. ఎంత చెల్లిస్తాం? మనం చేసిన పాపానికే చెల్లిస్తూ ఉండాలా? లేదంటే మన యొక్క జీవనానికి మన యొక్క డబ్బుని మనం సంపాదించుకుండాలా? ఇదేనాన్ని అవన్నిటిని కూడా దేవుడు మానపడానికి యేసుక్రీస్తు వారు కలువరిశిలో మన కొరకు మరణించిన వాడుకున్నాడు. ఆయన క్రయ ధనాన్ని ఆయన చెల్లించిన వాడుకున్నాడు. నీ పాప పరిహారార్థానికి ఆయన కలువరిశిలో ఆయన నీ కొరకు మరణించి ఆయన నీ మీద పడవలసిన ప్రతి శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నీ యొక్క క్రయధనము నీవు గొర్రెలను కోళ్ళను అర్పించడంలో ఆ ధనం ఏదైతే ఉందో ఆ క్రయధనం అంతా కూడా ఆయనే చెల్లించి నీ కొరకు ఆయన కలువరిశిలో మరణించిన వాడుకున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ అదే యేసు మరి దేవుడి కంటే నీవు తక్కువనిగా చేస్తున్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటము. ఈ దినాన్ని మనిషి ఎంత గొప్పవాడో మనం అనుకుంటున్నాము. దేవుని కంటే మనుషులు గొప్పవారు అని అనుకుంటున్నాము. అవును, దేవుని కంటే మనుషులు ఈరోజు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిష్యులతో ఏం చెప్పాడంటే నేను కొంత గట్టిగే కానీ మీరు ఇంకా ఎక్కువ పని చేస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అదే యోహాను సువార్తలో మనం వెళ్దాము. ఇక్కడ మనం ఏమని చెప్తున్నాడంటే 3లో మనం చూసినట్లయితే కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అందుకని యేసుక్రీస్తు వారు ప్రతి దాంట్లో కూడా
ఉన్నారు, ప్రతి పనిలో కూడా ఉన్నారు, ప్రతి మనిషిలో కూడా ఉన్నారు, ప్రతి ఒక్క జీవనంలో కూడా ఉన్నారు, ప్రతి వస్తువులో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇదేనాని మరి ఆయన యొక్క జ్ఞానము మనుషులకు ఇచ్చాడు. దేవుని జ్ఞానం ఎవరికి ఇవ్వబడింది అంటే మనుషులకు ఇవ్వబడింది. దేవుని యొక్క స్వరూపం ఎవరికి ఇవ్వబడింది అంటే మనుషులకు ఇవ్వబడింది. దేవుని యొక్క పోలిక ఎవరికి ఇవ్వబడింది అంటే మనుషులకు ఇచ్చాడు. దేవుడు ఎలా ఉన్నాడు అంటే మనుషు రూపమైన మనలాగే ఉన్నాడు, దానికి డౌటే లేదు. ఇదేనని బాగా మనం చూసిన కలిగినది ఏది ఆయన లేకుండా కలిగలేదు. ఆయనలో జీవం ఉంది. ఈలో మనకి జీవం లేకపోవచ్చు, ఈ యొక్క ఫోటోకి జీవం లేదు, స్వరూపం అయితే ఉంది కానీ జీవం లేదు. కానీ యేసుక్రీస్తులో ఏముంది? జీవం ఉంది. ఆయనలో జీవం ఉంది. ఈ దినాన్ని మనం అందరం కూడా ఒకవేళ మరణించినట్లయితే యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏమవుతాము? మరి ఆ నిర్జీవంగా శవాలుగా పడిన వేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు మళ్ళీ జీవముతో లేస్తామంట. ఎందుకంటే ఈ యొక్క ప్రాణం ఏదైతే ఉందో దానికి మరణం లేదు, నీలో ఉన్న ప్రాణానికి మరణమే లేదు. అయితే ఈ శరీరానికే మరణం అనేది ఉంది, కానీ ఈ యొక్క ప్రాణానికి మరణం లేదు. కనుక యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు మరి మనకి ఏదైతే ఆ ప్రాణం ఇవ్వబడిందో ఆ ప్రాణంతో మళ్ళీ తిరిగి జీవిస్తాము. అందుకని యేసుక్రీస్తులో ఏముందంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ రోజు వెలుగు పడుతున్నాం కాబట్టి మనం అందరూ కూడా సజీవులుగా ఉన్నాం. ఈరోజు ఆ వెలుగు ఆరిపోయిందంటే ఏమైపోయింది అంటారు చాలా మంది. ఆయన మరి ఆరిపోయారండి, ఆయన లేరండి అని అంటూ ఉంటారు. ఇది యేసుక్రీస్తులో ఏముందంటే జీవం ఉన్నది. యేసుక్రీస్తును నమ్ముకున్నట్లయితే నువ్వు చనిపోయినా గానీ నువ్వు చాలా మరి మంచిగా చనిపోవచ్చు. ఎందుకంటే నాలో ఏముంది? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన చనిపోయి 3వ దినం ఎలాగైతే లేచాడు, నేను కూడా ఆయనకు జీవాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటే నేను మరణమైనా పర్వాలేదు, నేను ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు భూమి మీదకి నేను కూడా ఆయనతో పాటు తిరిగి లేస్తాను, బ్రతుకుతాననే నిరీక్షణ ఈ బైబిల్ గ్రంథం ఇస్తుంది. ఆయన లేకుండా మరి ఆయనలో జీవం ఉండెను, జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇదే నన్ను వెలుతురు ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాము. ఈ వెలుతురు మరి తయారు చేసిన వ్యక్తి కూడా ఇదే మాట విన్నాడేమో. మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిగా దేవుడు దేని తయారు చేసినట్టు వెలుగునే తయారు చేశాడు, ఎందుకంటే ఆయన వెలుగు కాబట్టి. ఇక్కడ మన ఆది కాండం మొదటి వచనాన్ని మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన ఏం తయారు చేశాడు? మరి మొదటిగా ఆ సృష్టిలో మరి దేవుడు ఆదిలో మరి సృష్టిలో ఏం మొదటిగా తయారు చేశాడో మనం చూసినట్లయితే దేవుడు వెలుగునే తయారు చేశాడని బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. ఏంటంటే 3లో మనం చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగు అని అంటే వెంటనే వెలుగును కలిగిందంట. ఇదేనండి దేవుడు అన్ని దాని యొక్క నోటి మాటతో చేసిన ఏవైతే ఉన్నాయో కలుగును గాక అనగానే కలిగాయంట. ఇదేనండి యేసుక్రీస్తు వారు ఏమైనారు? జీవమైనాడు. రెండోది ఏంటంటే ఆయనలో వెలుగున్నది, మనుషులకు వెలుగు ఆయన. ఇదేనని యేసుక్రీస్తును ప్రకటించలేకపోతే మనుషులకు వెలుగు లేదు, మనుషులు వెలిగింపబడరు. ఈ రోజు నువ్వు వెలిగింపబడాలంటే యేసుక్రీస్తు నీలోనికి రావలసినదే. మనిషికి జీవం కావాలంటే ఈ జీవం ఎవరిస్తారంటే యేసుక్రీస్తు వారు ఇస్తారు. ఆయన ఏమని రాయబడిందంటే ఇక్కడ మరి ఆ మనుషులకు వెలుగై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇది నన్ను యేసుక్రీస్తు నమ్మకపోతే నీకేం కలుగుతుంది? డార్క్నెస్, చీకటిలో ఉంటావు, చీకటిలోనే సంచరిస్తావు, నీకు ఏమీ కూడా తెలియదు. చీకటిలో నేను జీవిస్తా ఉంటావు, చీకటిలోనే నువ్వు మరణించినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు కూడా తెలీదు. కానీ వెలుగును అనుసరించుకుంటూ వెళ్ళినట్లయితే ఆ వెలుగుని నీకు ఒక త్రోవ చూపిస్తుంది. ఆ వెలుగే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది. ఆ వెలుగులోనే నువ్వు జీవించినట్లయితే నువ్వెప్పుడు వెలిగింపబడతావు. ఆ వెలుగు ఒకవేళ నువ్వు ఆరిపోయినా కానీ నీ వెలుగు ఏం చేస్తుంది? మరొకరిని ప్రకాశింపజేస్తుంది, మరొకరిని వెలిగిస్తుంది. వెలుగు ఎప్పుడు కూడా దాని యొక్క పని దాన్ని చేసుకుంటూనే పోతా ఉంటది. ఆ రోజు ఏ రోజైతే మరి విజయ్ మరి ప్రార్థన చేయడం మొదలెట్టాడో ఆ రోజు నుంచి ఆయన వెలిగింది. ఈ రోజు ఆంటీ గారు వెలుగుతూ వచ్చారు.
ఆ కుటుంబం అంతా వెలుగుతూ వచ్చింది. అప్పటి వరకు ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటో తెలియదు, కానీ అప్పటి నుంచి ఆ వెలుగు ఏం చేసింది, ఈ కుటుంబాన్ని అంతా కూడా వెలిగించింది. ఈ విధంగా మరి లీలా కుటుంబం కూడా వెలిగింపబడాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఇది నన్ను యోహాను ఈ విషయం ఎందుకు రాశాడంటే, యేసుక్రీస్తు వారు జన్మించారు కానీ ఇంకా ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఆ వెలుగు ఈ లోకంలోనే ఉంది. ఆ వెలుగు మన మధ్యలో ఆ యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి ఆ కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయన మీద మరి ఆ యశోపత్రి ఏమంటే ఆయన మీద రాజ్యభారం ఉండేను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చలకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు అని ఎన్నో ప్రకటన గ్రంథంలో రాయబడిన యేసుక్రీస్తు వారి పేర్లన్నీ కూడా ఈరోజు చదువుతూ ఉంటున్నాం, కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారు ఆయన జన్మించి 2000 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇంకా యేసుక్రీస్తు వారిని ఇంకా వెలుగులేనివి ఎన్నో మరి చీకటి ప్రాంతాల్లో దేవుని గురించి యేసుక్రీస్తు వారిని చెప్పినట్లయితే ఆ వెలుగు వారికి కూడా వెలిగింపబడుతుందని మేము మీ ముందుకు వచ్చాము. ఆ వెలుగు చీకట్లో మరి ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతున్నదంట. యేసుక్రీస్తును గ్రహించలేని వారికి ఇదేనాన్ని యేసుక్రీస్తే దేవుడని చెప్పడానికి వెలుగుగా ఇదేనా వాక్యం మన మధ్యలోనికి వచ్చింది. ఆదిలో ఉన్న వాక్యమే ఈ రోజు కూడా మరి మన మధ్యలో ఆ వాక్యము వినుపబడుతుంది. ఆ వాక్యము మన జీవితంలో వెలిగింపబడిన ఈ వాక్యము మనలోనికి వచ్చినట్లయితే మనకేం కలుగుతుంది, జీవం కలుగుతుంది. అదే వాక్యాన్ని అదే యొక్క జీవాన్ని మనము కలిగి ఉన్న వారంగా ఉన్నట్లయితే నిత్యము వెలుగుతూనే ఉంటాం. ఇదని చాలా మనం చూస్తూ ఉంటాము, ఈమె మొహం చాలా వెలిగిపోతుందండి. దేనివల్ల వెలుగుతుంది? లోకంలో ఉన్న మంచి మరి మేడలను బట్ట, లేదంటే ధరించుకున్న బట్టలను బట్ట, మరి మనకి ఏదైనా కొత్తదనం వేసుకోగానే మనకి ఏం కలుగుతుంది, కొంత వెలుగు కనబడుతుంది. మంచి మొహంలో మంచిగా ఉంటుంది. మంచి బట్టలు వేసుకున్నా, లేదంటే మంచి ఆభరణాలు వేసుకోగానే మనకేం కలుగుతుంది అంటే కొత్తదనం మన హృదయంలోకి రాగానే మనం కొంత వెలుగు మనలో కనబడుతూ ఉంటది. ఏంటి ఇలాగ బాగా రెడీ అయ్యావు, ఏంటి బాగా మంచి సంతోషంగా ఉన్నావు ఏంటి అని అంటే ఆమెలో కొత్త జీవం కలిగింది, కొత్త వెలుగు తనలో హృదయంలో ఉన్నది కనుక ఇది నన్ను మనము కూడా వెలిగింపబడాలంటే ఎవరు రావాలి మన హృదయంలోనికి? యేసుక్రీస్తు వారు వస్తే ఆయనే మనకి ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. ఆ జీవము ఎవరైతే యేసుక్రీస్తుని ఎరుగుతారో వారికి కూడా వెలుగై ఉంటుంది. ఇదేనా నీ జీవితంలో మరి కష్టాలతోనూ, ఇబ్బందులతోనూ, అనేక రోగాలతోనూ, అనేక వ్యాధులతోనూ, అనేక కుటుంబ సమస్యలతోనూ, ఇదేనాన్ని కోట్లతోనూ, వరుసల వెంట మన యొక్క జీవితాలు నడుస్తూ వస్తున్నాయా? ఇదేనా మనం చేసే పని మనకి సరిపోవట్లేదు. మనం ఆ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ఈరోజు కుటుంబాన్ని నడిపించడానికి సరిపోవట్లేదు. ఇంకా ఏంటి అని మనం ఇక బాధతోనే మనము ఇంకా జీవనాన్ని జరిపిస్తున్నామా? యేసుక్రీస్తు మన హృదయంలోనికి వచ్చినట్లయితే ఏం కలుగుతుంది? ఆయన యొక్క జీవము మనుషులకు వెలుగై ఉంటది. కాబట్టి మన హృదయాలన్నింటినీ కూడా విన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో వెలిగింపబడాలంటే యేసుక్రీస్తు వారిని మీరు సొంత రక్షకుడిగా చేర్చుకోవాలి. ఆయనే దేవుడు, ఆయనే పరమాత్ముడు, ఆయనే రక్షకుడు, ఆయనే పాపము తీసే మరి ఆ బలియాగమైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆయనే మోక్షానికి నడిపించే దేవుడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. శరీరధారి వైతివి నీ ప్రేమను కనుపరచితివి. శరీరధారి వైతివి నీ ప్రేమను కనుపరచితివి. నీ రక్తముతో మోసిన యేసు, నీ రక్తముతో సిలువ మోసిన యేసు, జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు.
ఒక రమ్మని లోన్కి కేక్ కటింగ్ ఉంది రమ్మని సరిపోతుంది ప్రవీణ్ దా బర్త్డే మళ్ళీ సెకండ్ బర్త్డే